హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను దోశ వేస్తున్నాను. ఇది మినప్పిండి అండి. మినప్పిండిలో జొన్న పిండి వేద్దాం. కొంచెం జొన్న పిండి వేసిన తర్వాత ఈసారి తైదు పిండి తీసుకుందాము. అది జొన్న పిండి, ఇది తైదు పిండి. తైదులు అంటే రాగులు అంటారు కదా, అవి రాగి పిండి. కొంచెం జీలకర్ర వేద్దాము. సాల్ట్ అయితే నేను మినపిండిలో వేసానండి, అందుకే సాల్ట్ చూపించట్లేదు. మొత్తం కలిసి కాసిన వాటర్ పోసి కలుపుదాము. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, జీలకర్ర, అల్లం అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. కలిపిన తర్వాత ఇది షుగరు అప్ అండ్ డౌన్ అయ్యే వాళ్ళకి, ఆకలికి కూడా ఆపిద్ది. అప్ అండ్ డౌన్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా తినాలండి. ఇది షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకా చాలా ధాన్యాలు ఉన్నాయండి. ఆ ధాన్యాలతో కూడా ఈసారి వేసేటప్పుడు చూపిస్తాను. ఇలా కలిపి పక్కన పెట్టుకొని పెనం పెట్టి స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టి దోశ వేద్దామండి. పెట్టాను, వేస్తున్నాను చూడండి, చూపిస్తాను. ఇదిగోండి, ఇలా దోశ అందరికి వచ్చులేండి, కాకపోతే నేను వేస్తున్నాను కదా చూపిస్తున్నాను. మినపిండి కొంచెం ఎక్కువైందండి, అందుకే కొంచెం తిప్పుకున్నట్టు వస్తుంది. అయినా టేస్ట్గా బాగుంటుందండి. రైస్ ఎక్కువ తగలకుండా తింటే ఎవరికైనా మంచిదే, చాలా ఉపయోగంగా ఉంటుంది. నాకైతే కొత్త అండి చెప్పడం. ఒక 5-6 వీడియోల్లో చెప్పాను మా ఛానల్లో. కొంచెం తడబడుతున్నాను. మీరందరూ సహకరించినందుకు, మీరందరూ చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. అందరూ చూడాలి, తప్పకుండా చూడండి. నేను ధాన్యాలతో వేసే కూడా చూపిస్తానండి. నేను ఏదైనా చేస్తే తప్పకుండా మీకు చూపిస్తాను. మీరు కూడా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఆయిల్ వేసినాక చిన్నులపాయ కారం వేసానండి. ఆ కారం వేసిన తర్వాత దోశ తిరగదిప్పితే అవి కొంచెం మగ్గుతాయి ఆవిరికి. అలా అటు ఇటు కాలిన తర్వాత ప్లేట్లో తీసి పెట్టుకొని మనకి ఏ చట్నీ ఇష్టమైతే ఆ చట్నీ వేసుకొని తినొచ్చండి, బాగుంటుంది. అందరికీ ఉపయోగమేనండి. ముఖ్యంగా షుగర్ వాళ్ళకి బాగా ఉపయోగకరంగా ఉంటుందని చూపిస్తున్నాను. తప్పకుండా మీరు అందరూ చూసి ట్రై చేయండి.